హాయ్ గైస్. సో ఇప్పుడైతే మనం ఎస్వి యూనివర్సిటీ ఎంబీఏ ఫస్ట్ ఇయర్ సిలబస్ చూద్దాం గైస్. ఫస్ట్ 2 సెమిస్టర్స్ యొక్క సిలబస్ అయితే చూద్దాము. సో డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో మొత్తం 37 పేజెస్ ఉంది గైస్ ఇది. సో గైస్ ఇది ఎప్పటికప్పుడు చేంజ్ అవ్వచ్చు. సో ఇప్పటికైతే ఇదే ఉంది, ఓకేనా. చేంజ్ అయితే మళ్ళీ చూసుకోండి ఒకసారి. చేంజ్ అయితే ఒకవేళ మెసేజ్లో ఏమైనా కామెంట్స్లో పిన్ చేస్తే చేస్తాను, ఓకేనా. ఇప్పటికైతే ఇదే ఉంది గైస్. డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ విజను, మిషను, ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. డైరెక్ట్గా మనం సబ్జెక్ట్స్లోకి వెళ్ళిపోదాం గైస్. టోటల్ వచ్చేసి మనకి 8 సబ్జెక్ట్స్ ఉన్నాయి గైస్, చూసుకోవచ్చు. 8 సబ్జెక్ట్స్ ఉన్నాయి. పేపర్ కోడ్స్ కూడా చూసుకోండి గైస్. 101, 102, 103. ఎందుకంటే ఎగ్జామ్స్ జరిగేటప్పుడు ఈ ఆర్డర్లోనే జరుగుతాయి గైస్. ఫస్ట్ ఈ సబ్జెక్ట్ జరుగుతుంది, తర్వాత ఈ సబ్జెక్ట్ జరుగుతుంది, అట్లా ఎగ్జామ్స్ కూడా ఇదే ఈ ప్యాటర్న్లోనే జరుగుతుంది, ఓకేనా. సో మొత్తం ఏ సబ్జెక్టులు ఉన్నాయో చూద్దాం మనం ఒకసారి. 101 కోడ్ నెంబర్ 101 వచ్చేసి మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్, షార్ట్ కట్ వచ్చేసి ఎంఓబి గైస్. మనం గుర్తుపెట్టుకోవడానికి ఈజీ గుర్తుపెట్టుకుని ఒక షార్ట్ కట్ ఉంటే బెటర్ కదా, అది. 102 వచ్చేసి మేనేజరియల్ కమ్యూనికేషన్ ఎంసీ. థర్డ్ వన్ వచ్చేసి మేనేజరియల్ ఎకనామిక్స్ ఎంఈ. ఫోర్త్ వన్ వచ్చేసి అకౌంటింగ్ ఫర్ మేనేజర్స్ ఏఎఫ్ఎం. ఫిఫ్త్ వన్ వచ్చేసి క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఫర్ మేనేజ్మెంట్ డెసిషన్స్ క్యూటీ షార్ట్కట్లో. బిజినెస్ స్టాటిస్టిక్స్ బిఎస్. 107 వచ్చేసి మోడలింగ్ విత్ ఎక్సెల్. ఎయిత్ వన్ వచ్చేసి హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్. ఎయిత్ వన్ వచ్చేసి గైస్ మీరు చూసుకున్నట్లయితే 8 సబ్జెక్టులో ఒక 6 వాటికి ఈ వరకు 6 సబ్జెక్ట్స్కి ఇంటర్నల్ ఉన్నాయి గైస్, ఇంటర్నల్ ఉన్నాయి అండ్ ఎక్స్టర్నల్ ఉన్నాయి గైస్, ఉన్నాయి. సో ఇది 8th దానికి వచ్చేసి మోడలింగ్ విత్ 7th దానికి వచ్చేసి ఇంటర్నల్ లేవు గైస్. ఇక్కడ దీనికి ఇంటర్నల్ లేవు సబ్జెక్ట్కి, ఓన్లీ ఎక్స్టర్నలే 100 మార్క్స్ గైస్, చూసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ 8th హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్కి ఎక్స్టర్నల్ లేవు గైస్. ఇక్కడ ఎక్స్టర్నల్ లేవు, ఓన్లీ ఇంటర్నల్సే 100 మార్క్స్ గైస్, ఓకేనా. క్లారిటీ వచ్చిందా? అది గైస్. ఎగ్జామ్ వచ్చేసి 3 hours ఉంటుంది, ఓకేనా. 3 hours ఎగ్జామ్ వచ్చేసి 100 మార్క్స్కి. ఇది ఒక్కటి దీనికి ఇంటర్నల్ ఉండవు, మిగతా వాటికి ఇది ఓన్లీ ఇంటర్నలే ఉంటుంది, ఎక్స్టర్నల్ ఉండదు. మిగతా వాటికి అన్నిటికీ ఎక్స్టర్నల్ ఉన్నాయి. 3 hours ఎగ్జామ్, ఓకేనా. 100 మార్క్స్ గైస్. ఇది సెకండ్ సెమిస్టర్ యొక్క సబ్జెక్ట్స్. మళ్ళీ వద్దాం దీనికి, ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ చేసుకొని వచ్చేద్దాం గైస్. ఇది వచ్చేసి ఫస్ట్ సబ్జెక్ట్ గైస్, మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ ఎంఓబి షార్ట్కట్లో గైస్. ప్రతి ఒక్కదానికి ఇట్లా కోర్స్ ఆబ్జెక్టివ్స్ అని ఉంటాయి గైస్. ఒక్కటి చదువుదాము. కోర్స్ ఆబ్జెక్టివ్స్, ఈ సబ్జెక్ట్ చదవడం వల్ల మనకి ఆబ్జెక్టివ్స్ అన్నట్టు. ప్రొవైడ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఆఫ్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్, ఫెమిలియరైజ్ ద స్టూడెంట్స్ విత్ ద కాంటెంపరీ ఇష్యూస్ ఆఫ్ మేనేజ్మెంట్, ఎనేబుల్ దెమ్ టు అప్లై ద కాన్సెప్ట్స్ ఇన్ ద ఆర్గనైజేషన్స్. సో ఇలా ఉంటాయి గైస్ కోర్స్ ఆబ్జెక్టివ్స్. సబ్జెక్ట్కి 5 యూనిట్స్ ఉంటాయి గైస్ టోటల్, ఓకేనా. సో ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఎంఓబిలో ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఇలాగా ఉంటుంది గైస్. ఇంట్రడక్షన్ టు మేనేజ్మెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్, డెసిషన్ మేకింగ్ ప్రాసెస్, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మేనేజ్మెంట్, ఫండమెంటల్స్ ఆఫ్ ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, లీడింగ్ అండ్ కంట్రోలింగ్. ఇలాగా గైస్ ఫస్ట్ యూనిట్లో ఎంఓబిలో ఫస్ట్ యూనిట్ అది. సెకండ్ యూనిట్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు ఆర్గనైజేషన్ బిహేవియర్,
ఇట్లా ఉంటాయి. ఇంకా థర్డ్ యూనిట్ వచ్చేసి మోటివేషన్ థియరీస్. ఫోర్త్ సమయాభావం వల్ల జస్ట్ ఫస్ట్ వరకు చూసుకుంటా పోతా, మీకు పాజ్ చేసుకొని మీరు చదువుకోండి గైస్, ఓకేనా. మోటివేషన్ థియరీస్ థర్డ్ యూనిట్. ఫోర్త్ యూనిట్ వచ్చి ఆర్గనైజేషన్ కల్చర్ అండ్ క్లైమేట్. ఫిఫ్త్ యూనిట్ వచ్చేసి ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్. ఇది గైస్. సో మనకు సిలబస్ అయిపోయింది. కోర్స్ అవుట్కమ్స్. సో ఇది చదవడం వల్ల మనకి కోర్స్ అవుట్కమ్స్. ఎగ్జామిన్ ద మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ అండ్ ఫంక్షన్స్. అప్లై ద కాన్సెప్ట్స్ ఆఫ్ ప్లానింగ్, డెసిషన్ మేకింగ్. అప్లై ద కాన్సెప్ట్స్ ఆఫ్ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ, డిసెంట్రలైజేషన్ అండ్ departmentation in real life situations. Analyze the controlling principles and practices, ethics and corporate social responsibility. Evaluate the basic concepts of organizational conflicts and climate. సో అది గైస్ కోర్స్ అవుట్కమ్ అది. నెక్స్ట్ రెఫరెన్సెస్ గైస్. ఇది వచ్చేసి బుక్స్. ఫ్రెడ్ లూథర్స్ రచించిన ఆర్గనైజేషనల్ బిహేవియర్, ఎంసి గ్రాగ్ హిల్. సో ఈ రెఫరెన్స్ బుక్స్ ఇవి, ఓకేనా. రెఫరెన్స్ బుక్స్. నోట్ టు ద పేపర్ సెట్టర్. ఇది మనకు అవసరం లేదు గాయస్. ఇలాగా ఉంటాయి గాయస్. ఒక్కొక్క సబ్జెక్ట్కి వచ్చేసి కోర్స్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, కోర్స్ అవుట్కమ్స్ ఉంటాయి, రెఫరెన్స్ బుక్స్ ఉంటాయి. ఇంకా అంతే. ఇప్పటి నుంచి మనం డైరెక్ట్గా యూనిట్స్ మాత్రమే చూద్దాం. మేనేజరియల్ కమ్యూనికేషన్. నెక్స్ట్ సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి మేనేజరియల్ కమ్యూనికేషన్లో ఫస్ట్ యూనిట్ వచ్చేసి కమ్యూనికేషన్, దాని మీనింగ్ ఏంది, కమ్యూనికేషన్ సైకిల్ ఏంది, ప్రాసెస్ ఏంది అన్నీ ఉంటాయి. తర్వాత ఓరల్ కమ్యూనికేషన్ సెకండ్ యూనిట్. థర్డ్ యూనిట్ రిటన్ కమ్యూనికేషన్. ఫోర్త్ వన్ వచ్చేసి నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఫిఫ్త్ వన్ వచ్చేసి కార్పొరేట్ కమ్యూనికేషన్. సో ఇట్లాగా 5 యూనిట్స్ ఉంటాయి గైస్ ఎంసీలో. ప్రతి ఒక్క దాంట్లో కూడా 5 యూనిట్స్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మేనేజరియల్ ఎకనామిక్స్ గైస్. ఫస్ట్ యూనిట్ వచ్చేసి నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ మేనేజరికల్ ఎకనామిక్స్, డిమాండ్ అనాలసిస్, కాస్ట్ అనాలసిస్, ప్రైజింగ్ డెసిజన్స్, నేషనల్ ఇన్కమ్. ఇలాగా 5 యూనిట్స్ గైస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అకౌంటింగ్ ఫర్ మేనేజర్స్ గైస్. సో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఇక అంతా ఉంటాయి. ఇంకా అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లో ఇంకా జర్నలు, లెడ్జరు, ట్రయల్ బ్యాలెన్స్, ఫైనల్ అకౌంట్స్, ఇట్లా అన్నీ ఉంటాయి. ఇంకా తర్వాత డిప్రిసియేషన్ అకౌంటింగ్, బడ్జెట్ అండ్ బడ్జెటింగ్ కంట్రోలు, కంప్యూటర్ అప్లికేషన్ ఇన్ బిజినెస్, ఎమర్జింగ్ కాన్సెప్ట్స్ ఇన్ అకౌంటింగ్. ఇలాగా అది గైస్ ఆ సబ్జెక్ట్కి సంబంధించినది. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి క్యూటీ, క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఫర్ మేనేజ్మెంట్ డెసిషన్స్. క్యూటీ అయితే ప్రాబ్లమ్స్ ఉంటాయి గైస్ దీనిలో. ఎగ్జామ్స్లో వచ్చేసి మీకు థియరీ కూడా ఉంటుంది. థియరీ ఇస్తాడు, ప్రాబ్లమ్స్ కొద్దిగా ఇస్తాడు, ఓకేనా. మీకు క్వశ్చన్ పేపర్లు కావాలంటే మళ్ళీ ఇంకొక వీడియోలో చేస్తాను, ఓకేనా. మోడల్ క్వశ్చన్ పేపర్స్. ఇంట్రడక్షన్ టు క్వాంటిటేటివ్ టెక్నిక్స్. ఇది ఈ చాప్టర్ వచ్చేసి థియరీ ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాన్సెప్ట్ ఆఫ్ డెరివేటివ్స్, టెక్నిక్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్, మ్యాక్సిమం అండ్ మినిమం, ఇంటిగ్రేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ ఇన్ మేనేజరియల్ డెసిషన్స్. ప్రోగ్రెషన్స్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, ఏపీజీపీ గైస్ ప్రోగ్రెషన్స్ ఇవి. తర్వాత వెక్టర్స్ అండ్ మ్యాట్రిసెస్, జియోమెట్రికల్ అండ్ ఫిజికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వెక్టర్స్, అవన్నీ ఉంటాయి మ్యాట్రిక్స్ సంబంధించినవి.
తర్వాత గేమిఫికేషన్స్ ఇది కూడా ఒక చాప్టర్ గైస్. డామినెన్స్ రూలు, మిక్స్డ్ స్ట్రాటజీస్ అవన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి బిజినెస్ స్టాటిస్టిక్స్. ఇంట్రొడక్షన్ టు స్టాటిస్టిక్స్ ఉంటుంది కదా. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మెజర్స్ ఆఫ్ డిప్రెషన్ అన్నీ ఉంటాయి. కోరిలేషన్ అనాలిసిస్, రిగ్రెషన్, టైమ్ సిరీస్ అనాలిసిస్, ఇండెక్స్ నంబర్స్, ఇది ప్రాబబిలిటీ మొత్తం ఉంటాయి. ఇంకా టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్, నాన్ పారామెట్రిక్ టెస్ట్ అన్నీ ఉంటాయి. సైన్ టెస్ట్, మీడియన్ టెస్ట్, ఇటు అన్ని టెస్ట్లు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మోడలింగ్ విత్ ఎక్సెల్. దీనికి ఇంటర్నల్ ఉండవు, ఎక్స్టర్నల్ 100 మార్క్స్ ఆల్రెడీ చెప్పాను. సో ఇంట్రొడక్షన్ టు మోడలింగ్, ఎక్సెల్ ఫంక్షన్స్, ఫైనాన్షియల్ అనాలిసిస్ టెక్నిక్స్, ఎస్టిమేటింగ్ డిమాండ్ కర్వ్స్, ఫోర్కాస్టింగ్ అలాగ ఉంటుంది గైస్. ఎక్సెల్ అంటే మనకి ఎంఎస్ ఎక్సెల్ ఉంది కదా గైస్, దానిలో అవన్నీ చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్. గైస్ దీనికి ఎక్స్టర్నల్ లేదు, ఇంటర్నల్లే 100 మార్క్స్ గైస్. బట్ సబ్జెక్ట్ కోసం నేర్చుకోవాలి కాబట్టి డెఫినేషన్ అండ్ నేచర్ ఆఫ్ ఎథిక్స్, నేచర్ ఆఫ్ వాల్యూస్, వాల్యూ ఎడ్యుకేషన్, బిజినెస్ ఎథిక్స్, ఎన్విరాన్మెంటల్ అండ్ సోషల్ ఎథిక్స్. సో అలాగా గైస్ ఫస్ట్ సెమిస్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. గైస్ ఫస్ట్ సెమిస్టర్ది అయితే అయిపోయింది. సెకండ్ సెమిస్టర్ది ఇప్పుడు మనం చూద్దాం, ఓకేనా. సెకండ్ ఇయర్లో కూడా సేమ్ 8 సబ్జెక్ట్స్ ఉంటాయి గైస్, ఓకేనా. లైన్గా దీని ప్రకారమే ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఎంఎం, హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ హెచ్ఆర్ఎం, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎఫ్ఎం, ప్రొడక్షన్ మేనేజ్మెంట్ పిఎం, బిజినెస్ రీసెర్చ్ మెథడ్స్ బిఆర్ఎం, ఆపరేషన్ రీసెర్చ్ ఓఆర్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఎంఐఎస్, లీడర్షిప్ వాల్యూస్ అండ్ స్టైల్స్ ఎల్వి. సో ఇలా గైస్. సో గైస్ ఇందులో కూడా ఒక 6 సబ్జెక్ట్స్కి ఇంటర్నల్స్ ఉంటాయి గైస్, 30 మార్క్స్ ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్ 70 మార్క్స్, ఓకేనా. ఈ 7th సబ్జెక్ట్ ఎంఐఎస్ అనే సబ్జెక్ట్కి, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్కి ఇంటర్నల్ లేవు గైస్, ఇంటర్నల్ లేవు. ఎక్స్టర్నల్లే 100 మార్క్స్కి, ఓకేనా. లాస్ట్ 8 లీడర్షిప్ వాల్యూస్ అండ్ స్టైల్స్కి ఈ 8th సబ్జెక్ట్కి గైస్, 8th సబ్జెక్ట్కి వచ్చేసి ఎక్స్టర్నల్ లేదు గైస్, ఓన్లీ ఇంటర్నల్లే 100 మార్క్స్కి, ఎక్స్టర్నల్ లేదు. సో ఇలాగా దీని కూడా సేమ్ 3 hours ఉంటుంది 100 మార్క్స్కి, ఓకేనా. సో ఇది డైరెక్ట్ మళ్ళీ సిలబస్లోకి వెళ్ళిపోదాం గైస్. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మార్కెటింగ్ మేనేజ్మెంట్. సో మార్కెటింగ్ సైడ్ కోర్ తీసుకున్న వాళ్ళకి, సో ఎవరైతే ఏ కోర్ తీసుకున్న వాళ్ళు బెటర్గా చదువుకోవచ్చు. సో వచ్చేసి మార్కెటింగ్ మేనేజ్మెంట్, ఇందులో కూడా ఒక్కొక్క సబ్జెక్ట్కి 5 యూనిట్స్ ఉంటాయి గైస్. సో మార్కెటింగ్ మేనేజ్మెంట్లో ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఇంట్రొడక్షన్, టైపింగ్, డెఫినేషన్, ఇంపార్టెన్స్ అండ్ స్కోప్ ఆఫ్ మార్కెటింగ్, ఇలాగన్నీ ఉంటాయి గైస్. నెక్స్ట్ ప్రోడక్ట్ స్ట్రాటజీ, ప్రోడక్ట్ గురించి మొత్తం, ఇంకా ప్రైజింగ్ స్ట్రాటజీ, ప్రమోషనల్ స్ట్రాటజీ, ఇంట్రొడ్యూసింగ్ న్యూ మార్కెటింగ్ ఆఫరింగ్స్,
ఇలాగా 5 యూనిట్స్ ఉంటాయి గైస్. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, హెచ్ఆర్ఎం. హెచ్ఆర్ తీసుకునే వాళ్ళకి బాగా చదువుకుంటే బెటర్. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, సిగ్నిఫికెన్స్, స్కోప్, అబ్జెక్టివ్స్, ఫంక్షన్స్, లేబర్ కోడ్స్, ఎంప్లాయ్మెంట్ లాస్, జాబ్ అనాలసిస్, రిక్రూట్మెంట్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, కంటెంపరీ ఇష్యూస్ ఇన్ హెచ్ఆర్ఎం. అలాగా నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఎఫ్ఎం, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, గోల్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, కాస్ట్ ఆఫ్ డెట్, క్యాపిటల్ బడ్జెటింగ్, డివిడెండ్ డెసిజన్స్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ మేనేజ్మెంట్. సారీ గైస్. ఫస్ట్ యూనిట్ వచ్చేసి రోల్ అండ్ రెలవెన్స్ ఆఫ్ ప్రొడక్షన్, ప్లాంట్ లొకేషన్, ప్లాంట్ లేఅవుట్, ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్, మెటీరియల్స్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ మేనేజ్మెంట్. జస్ట్ ఊరికే గైస్ మీరు పాజ్ చేసుకొని మిగతా మొత్తం మీరు చదువుకోండి. జస్ట్ ఊరికే ఒక ఐడియా కోసం. బిజినెస్ రీసెర్చ్ మెథడ్స్, BRM, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ బిజినెస్ రీసెర్చ్, రీసెర్చ్ డిజైన్స్, డేటా సోర్సెస్, sampling designs, preliminary steps of data analysis. ఆపరేషన్స్ రీసెర్చ్ ఓవర్. గాయస్ దీనిలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి గాయస్. ప్రాబ్లమ్స్ టైప్ ఇది Q2లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఇట్లా దీనికి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంట్రడక్షన్ టు ఓవర్, మోడల్ ఫార్ములేషన్, గ్రాఫికల్ మెథడ్, సింప్లెక్స్ మెథడ్, లీనియర్ ప్రోగ్రామింగ్ యూజింగ్ ద ఎక్సెల్ సాల్వర్. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ డెజెనసీ, అసైన్మెంట్ మోడల్, హంగేరియన్ మెథడ్, అలాగన్నీ ఉంటాయి గైస్. డైనమిక్ ప్రోగ్రామింగ్ మొత్తం, గోల్ ప్రోగ్రామింగ్, క్యూయింగ్ మోడల్, M/M ion ఓన్లీ. నెక్స్ట్ వచ్చేసి గైస్ MIS. గైస్ దీనికి చెప్పాను, ఇంకోసారి గుర్తు చేస్తున్నా. దీనికి ఇంటర్నల్ ఉన్నాయి, ఎక్స్టర్నల్ 100 మార్క్స్కి. సేమ్ 3 hours టైం. ఇన్ఫర్మేషన్ అండ్ సిస్టమ్స్ కాన్సెప్ట్స్, MIS డిజైన్, మేనేజ్మెంట్ సపోర్ట్ సిస్టమ్స్, ఫంక్షనల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సెక్యూరిటీ అండ్ కంట్రోల్. గైస్ అలాగా లాస్ట్ ఒకటి ఉంది LV. గైస్ దీనికి ఎక్స్టర్నల్ ఉండదు, ఇంటర్నల్ 100 మార్క్స్ గైస్. సిలబస్ కోసం, సబ్జెక్ట్ కోసం నేర్చుకోవాలి. కాన్సెప్ట్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వాల్యూ బేస్డ్ లీడర్షిప్, the 4 principles of value based leadership. 1 2 3 4. Creating a best team from scratch, leading change, building a holistic relationship with suppliers. Raga guys. So question paper structure for MBA semester end examinations. ఇలా గైస్ టోటల్ 10 క్వశ్చన్స్ ఉంటాయి గైస్. ఎనీ 5 రాయాలి మీరు. ఆన్సర్ ఎనీ 5, ఒక్కొక్కటి 10 మార్క్స్. 5 × 10 ఎంత? 50 కదా. నెక్స్ట్ 20 మార్క్స్ వచ్చేసి ఒక కేస్ స్టడీ ఇస్తాడు గైస్. కేస్ స్టడీ వచ్చేసి 20 మార్క్స్. మొత్తం ఎంత అయింది గైస్? 70 మార్క్స్ అంతే. 10 క్వశ్చన్స్ ఇస్తే 5 రాయాలి గైస్. అది గైస్ విషయం. వాళ్ళు 100 మార్క్స్కి ఉండే పేపరు కొద్దిగా వేరు ఉంటుంది గైస్, ఓకేనా? అది ఎట్లుంటుంది అంటే అది
ఫస్ట్ సెమిస్టర్లో ఎక్సెల్ ఉంది కదా, ఎక్సెల్కి ఒక్కొక్క క్వశ్చన్కి 14 మార్క్స్ గైస్. చూపిస్తా. 100 మార్క్ అన్ని ఎగ్జామ్స్కి ఎట్లా, అన్ని ఎగ్జామ్స్కి 10 మార్క్స్, అన్ని ఎగ్జామ్స్కి ఒక్కొక్క క్వశ్చన్ 10 మార్క్స్ కదా. ఇట్లా కాదు, ఒక్కొక్క క్వశ్చన్కి 14 మార్కులు. అప్పుడు ఎంత అవుతుంది? 14 5 70 మార్కులు అవుతుంది ఈ 10 క్వశ్చన్స్కి. కేస్ అనాలిసిస్ 30 మార్క్స్ గైస్. మొత్తం ఎంత? 100 మార్క్స్కి. సో 100 మార్క్స్కి ఉన్న పేపర్కి ఇది మార్క్స్ డివైడ్ చేసేది, ఇట్లా డివైడ్ చేస్తారు. అర్థమైందా? అది గైస్. ఓకేనా? సేమ్ క్వశ్చన్స్ ఒకటే ఉంటాయి కానీ మార్కులు అనేది ఎక్కువ ఉంటాయి అంతే. ఇంటర్నల్ లేవు కాబట్టి మార్కులు అనేది ఎక్కువ ఉంటాయి. సో అది గైస్. సో మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే నేను నాకు మెయిల్లో ఏదో మెసేజ్ చేయండి, ఐ విల్ ట్రై టు రిప్లై. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. మోడల్ పేపర్స్ కావాలంటే కూడా నాకు చేయండి, నేను ట్రై టు ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.